మంత్రం మాటతో పనిచేసిద్దని నా చిన్నప్పుడు విన్నా. మంత్రం మాటతో పనిచేసిద్దని. సరే, దాని సంగతి అటు పక్కన పెడితే, దేవుడు జరిగించినటువంటి ఈ యావత్ ప్రకృతి మొత్తం కూడా, సకల విశ్వం, సకల చరాచర జగత్తు మొత్తం కూడా తన వాక్కు చేత నిర్మితమైనని లేఖనం చెప్తుంది. ఆయన తన వాక్కు చేత సమస్తమును నిర్మించెను. అంటే వాక్కు తక్కువైంది కాదు, వాక్కు శక్తివంతమైనది. కాబట్టే దేవుడు వాక్కును రిలీజ్ చేస్తూ ఉంటాడు. మీరు చూడండి, కావాలంటే గానుగ చోటున కూర్చొని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్న గిద్యోన్ దగ్గరకు వచ్చి ఆయన ఎంత మాత్రం ధైర్యవంతుడో మనకు అర్థమవుద్ది. గానుగ చాటు కూర్చున్న కాడే నంబర్ 1 భయస్తుడని. అంత ధైర్యం కలిగినోడు, అంత పరాక్రమం కలిగినోడు అయితే పబ్లిక్గా కొట్టాలి, గోధుమలు దొళ్ళగొట్టుకోడు. గానుగ చాటును దొళ్ళగొట్టుకుంటున్నాడంటే భయస్తుడనేగా.